రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్లో అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందని, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎవరైనా మనిషి చచ్చిపోతే గుర్తుపెట్టుకుంటారని, కానీ తనను బతికుండగానే తెలుగువారు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. తెలుగు ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ఏపీని క్రిప్టో ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం ఉందని తెలిపారు. తెలుగు వాళ్లను ఉద్దేశించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎంపీ టీజీ భరత్ మాట్లాడారు. ఊహించనటువంటి అవకాశాలు ఇండియన్స్ కి ప్రపంచం మొత్తం వస్తాయి. ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అందరిలో అగ్రస్థానంలో ఉంటారడానికి అనుమానమే లేదు. మీకు 2047కి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చాను. ఒక 10 ప్రిన్సిపల్స్ పెట్టాను. జీరో పావర్టీ, అదే మరిగా ఉద్యోగాల కల్పన, అదే మరిగా పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇంకో పక్క వాటర్. అందుకే ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోవాలనుకుంటున్నా. దీనివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. తెలుగు అసోసియేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, పర్వాలేదు. కానీ ఎక్కడున్నా మీరు పుట్టినటువంటి జన్మభూమి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడం లేదు, తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా. తెలుగు జాతి కోసం పనిచేస్తా. తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఒకటే దీంతో పోతున్నాం. తెలుగు వారు ఇంతమంది ఇక్కడ అందరూ కూడా ఉన్నారా? అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. మన సొంత రాష్ట్రాన్ని వదిలేసి ఇది సాధించుకొని ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా తాలూకా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గోదావరి అయినా, గ్లోబలైజేషన్ అయినా, అలాగే గోంగూర్ అయినా, ఆంటర్ప్రినర్ అయినా తెలుగు వారు సాధించలేనిది ఏది కూడా లేదు. అది నిరూపించారు కూడా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు వారు, భారతీయులు ఎలాగో కనబడతారో ఆ భారతీయుల్లో ఖచ్చితంగా తెలుగు వారు ఉంటారు. ఎందుకనంటే వాళ్ళందరికీ కూడా కలుపుకొని వెళ్లేటటువంటి తత్వం ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. 5 సంవత్సరాలు కూడా ఎన్నో కష్టాలు మనం అనుభవిస్తే యావత్ తెలుగు జాతి అందరం కూడా నష్టపోతామని ఆ రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా తీసుకొని ఈ రోజు ఒక ఎప్పుడు ఊహించలేనటువంటి మెజారిటీతో సుమారు 93% స్ట్రైక్ రేట్ తో ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందనంటే అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. దేశంలో కూడా ఒక పలంగా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు ఏర్పడిందనంటే అది తెలుగు వారి పవర్ తోనే అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. నాకు మటుకు మీరు ఎంఆర్ఐస్, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపు ఉంటుంది. ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసాం. ఎడ్యుకేషన్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి, ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ట్రైన్ చేయండి అని చెప్పి పార్టీ ఆఫీస్లో ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి కార్యకర్తలు వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఇతర దేశాలు కూడా పంపించిన మనం ఎట్లా మన తెలుగు ప్రపంచం మొత్తానికి ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి, ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, అది ఒక భాగం అవుతే తెలుగులో ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తారు. తెలుగులో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి నంబర్ 1 అయ్యారు. కానీ ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉంది. ఇప్పుడు తిరిగి రండి, పునర్నిర్మాణం చేద్దాం, కలిసికట్టుగా కష్టపడదాం. 5 సంవత్సరాలు, ఎక్కువ సమయం అవసరం లేదు, 5 సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి చూపించుదామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, The future is in safe hands అండి. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి డౌట్ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే ఆర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని. ఒకటే చెప్తున్నా అందరికీ, సొంత చెల్లికి, సొంత మదర్కే న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ప్రజలకి ఏం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఓటేసేప్పుడు ఖచ్చితంగా 1 నిమిషమని ఆలోచిస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. వీ విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఏదైతే 5 ఏళ్లలో సాధించాలనుకునేది ఆల్రెడీ 7 months లో కొన్ని lakhs of crores ఇన్వెస్ట్మెంట్స్ కమిట్ అయినాయండి. లైక్ బీపీసీఎల్ అనుకోండి, లేకపోతే రిలయన్స్ అనుకోండి, ఆర్ ఎన్టీపీసీ అనుకోండి. లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ హావ్ ఆల్రెడీ షోన్ ఇంట్రెస్ట్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి రావాలా, ఎక్స్పాండ్ కావాలా. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు సిబిఎన్ బ్రాండ్, ఎవరికి లేని ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ కి సిబిఎన్ బ్రాండ్ ఉంది. దట్ ఈస్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్. వైట్ హౌస్లో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.
దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల సీఎంలు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు.